హైదరాబాద్ జిల్లాలోని గూడూరు మండలము దామరవంచలో రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న పిల్లలు దాదాపు 16 మంది పిల్లలకు నిన్న సాయంత్రము అయితే పుచ్చులు ఉడకని బొబ్బర్లు పెట్టడం వల్ల 16 మంది పిల్లలకు వాంతులు విరోచనాలు అందరూ అవ్వడం జరిగింది. దాంట్లో ఇవాళ గూడూరు ఇక్కడ టౌన్లో ఉన్న సిహెచ్సి సెంటర్లో పిల్లల్ని ఇవాళ అడ్మిట్ చేయడం జరిగింది. ఇవాళ వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఏ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నా ఏ గురుకులాల్లో చూసినా కూడా ప్రధానంగా గిరిజన సంబంధించిన పిల్లలందరూ కూడా ఫుడ్ పాయిజన్తో దాదాపు ఇప్పటికీ రాష్ట్రంలో 55 మంది విద్యార్థులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు హత్య చేసిందని చెప్పాలి. ఎందుకంటే గత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రత్యేకమైన విద్య మీద కావచ్చు, వైద్యం మీద కావచ్చు సిగ్గైన బుద్ధి ఉండాలి. మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీకు పిల్లలు ఉన్నారు, మనందరికి పిల్లలు ఉన్నారు కదా. ఆ మాట మాట్లాడితే ఎట్లుంటది అంటే మీరు దాటవేసే తనమే కానీ అంటే ఏదో విధంగా డైవర్ట్ చేయడం తప్ప ముందు పిల్లల మీద దృష్టి పెట్టండి. ఆ పిల్లల్ని వెళ్ళి కనుక్కోండి. గూడాలు అంటే పుచ్చిపోయిన గూడాలు ఉడకని గూడాలు పెట్టడం వల్ల రాత్రి 1 గంట నుంచి కడుపు నొప్పి వచ్చి విరోచనాలు వాంతులు అవడం అడ్మిట్ అని చెప్తున్నారు. అంటే కావాలని ఎవరు ఏం చేయాలి, ఏ పిచ్చి మొహాలు కూడా అట్లా చేయరు కదా. కానీ మీరు అటువంటి చిల్లర మాటలు మాట్లాడే ముందు రాష్ట్రంలో ఉన్న ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్ లో కానీ హాస్టల్స్ లో కానీ మీరు స్వయంగా మీ నాయకులను పంపుతారు, ఎవరిని పంపుతారు, ఏం చేస్తారో ఏందో ఖచ్చితంగా నాణ్యత ఉండాలి. ఒక శుభ్రత ఉండదు, సరైన నీటి వసతి ఉండదు, అన్ని పుచ్చు కూరగాయలు వండి పెట్టిస్తూ ఉంటారు. కాంట్రాక్టర్లకు మీరు కొమ్ము కాస్తా ఉన్నారు, పర్సెంటేజ్ లో ఎమ్మడబడి ఉన్నంత అందులో ఉన్న దాహర్తి